అమ్మ నమస్తే అమ్మా. నమస్తే. ఎక్కడి నుంచి వస్తున్నారు? తాడిపత్రి. అమ్మ నమస్తే అమ్మా. అమ్మ నమస్తే అమ్మా. నమస్తే. ఎక్కడి అమ్మ నమస్తే అమ్మా. నమస్తే. ఎక్కడి నుంచి వస్తున్నారు? తాడిపత్రి నుంచి. ఓకే. ఆర్డిటి మీకు ఎటువంటి సేవలు అందిస్తుందమ్మా? మా కోడలకు డెలివరీ కష్టం అని చెప్పిండ్రి అనంతపురంలో. ఇక్కడే చూపించున్నాం. నార్మల్ డెలివరీ చేసినారు. ఓకే. సిజరీన్ చేస్తామని చెప్పినారు. నార్మల్ అయింది ఇక్కడే. ఇప్పుడు సెకండ్ డెలివరీకి ఇక్కడికే వచ్చినాము. మాకేమో ₹1 కానీ ఖర్చు కాలేదు. ఇక్కడ అంతా ఫ్రీనే. బాగా చూస్తారు. సీరియస్ కండిషన్ లో ఉన్నా కానీ, బీపీ ఎక్కువ ఉన్నా కానీ ఇక్కడే చూసినారు. బాగా చేసినారు అంతా. ఓకే. ఆర్డిటి ఇంకేం సేవలు అందిస్తుంది? ఇంకా మాకా అంటే ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇస్తుంది కదా. ఇచ్చినారని చెప్పినాము. మేమేం తీసుకోలేదు. మాకేం తాడిపత్రిలో ఏం రాలేదు. ఓకే. ఇప్పుడు 2021 దాకా ఆర్డిటికి విదేశాల నుంచి వచ్చే నిధులు వచ్చినాయి. ఆ తర్వాత విదేశాల నుంచి నిధులు రాకుండా ఇప్పుడు ఆగిపోయినాయి. గత ప్రభుత్వం కూడా పట్టించుకోలేదు. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ ఆ విదేశాల నుంచి ఆర్డిటికి నిధులు వస్తున్నాయి. దాని ద్వారా ఎంతో మందికి వైద్య సదుపాయాలు అందుతాయి కదా. ఎలా అనిపిస్తుందమ్మా? చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఎక్కడ అంటే మనం ఎక్కడ తిరిగినా అని ఎన్నో డబ్బులు ఖర్చు చేసుకోవాలా. అంటే ఇక్కడ ఫ్రీగా దొరుకుతుందంటే మాకు ఎంతో సదుపాయం కల్పించినట్లే కదా. కృతజ్ఞతలు. ఓకే. అంటే నారా లోకేష్ గారు ప్రత్యేక కృషితో ఆయన చొరవ వల్లే మళ్ళీ ఆర్డిటికి విదేశాల నుంచి నిధులు వస్తున్నాయి కదా. ఏమనిపిస్తుందమ్మా? చాలా సంతోషం అనిపిస్తుంది సార్. నారా లోకేష్ గారు బాగా మంచి పని చేస్తున్నారు. ఓకే. థ్యాంక్ యూ. అమ్మ నమస్తే అమ్మా. నమస్తే సార్. ఎక్కడి నుంచి వస్తున్నారు తల్లి? గంగనపల్లి సార్. నారపల్లి దగ్గర గంగనపల్లి. ఆర్డిటి మీకు ఎటువంటి వైద్య సేవలు అందిస్తుందమ్మా? చాలా సార్. మాకు లేని వాళ్ళకు చాలా మేలు చేస్తుంది సార్. అన్ని విధాల సేవలు ఉచితంగా బాగా అన్ని విధాలా బాగుంది సార్. చాలా మందికి లేని వాళ్ళకు మటుకు చాలా సార్. ఆయనకు ధన్యవాదాలు సార్. చాలా బాగా చూస్తున్నారు. అన్ని ఫ్రీగా బాగా అన్ని చూస్తున్నారు సార్. ఓకే. 2021 వరకు ఆర్డిటికి ఫారిన్ ఫండ్స్ అయితే వచ్చేవి. ఆ తర్వాత ఆగిపోయాయి. గత ప్రభుత్వం కూడా పట్టించుకోలేదు. ఇప్పుడు నారా లోకేష్ గారి కృషి వల్ల మళ్ళీ కేంద్ర ప్రభుత్వం ఆర్డిటికి ఫారిన్ ఫండ్స్ని రిలీజ్ చేసేందుకు అనుమతి ఇచ్చింది. ఎలా అనిపిస్తుందమ్మా మీకు? ఇప్పుడు ఇంకా చాలా బాగుంది సార్. అప్పుడన్నా డబ్బులు కడతా అంటే అట్లా ఇప్పుడు అది కానీ లేదు. అన్నీ ఫ్రీ వస్తాయి. లేనో మా తట్టలో చాలా మేలు సార్ ఇవి. ఆయనకు చాలా కృతజ్ఞతలు సార్. మేము ఎవరికి? నారా లోకేష్ గారికి. ఓకే. ఆయన బాగా చేస్తున్నారు సార్. ఓకే. బాగా నేను ఎన్నేళ్ళ నుంచి ఇరికి వస్తా సార్. ఎక్కడే కనుగోను. జ్వరం వచ్చినా ఏమన్నా షుగర్ ఉంది సార్ నాకు. ఇరికే వచ్చేది సార్ చూపించుకుంటే. సార్ వాళ్ళు కానీ విసికించుకోరు. ఏం జరుగు బాగా అడుగుతారు సార్. డాక్టర్లు కానీ ఎంత బాగా అడుగుతారంటే అంత బాగా అడుగుతారు సార్. ఇప్పుడు నారా లోకేష్ గారి కృషి వల్ల మళ్ళీ ఫారిన్ ఫండ్స్ వచ్చాయి కదా. ఎలా అనిపిస్తుంది? ఇక్కడ ఇంకా ఎక్కువ వైద్య సేవలు అందే అవకాశం అయితే ఉంటుంది కదా. ఉంటుంది సార్. ఇంకా ఎక్కువైనా సార్. ఇప్పుడు ఈ బాగా అన్ని ఉచితంగా వచ్చిన దానివల్ల ఆయన తలుసుకొని చాలా మంది వస్తున్నారు సార్. ఆయనకు చాలా కృతజ్ఞతలు సార్. అదే. నమస్తే అండి. నమస్తే సార్. ఎక్కడి నుంచి? మేము ఇక్కడ నల్లమడ మండలం సార్ మాది. ఓకే. మాది మామూలు పక్కన పల్లె వీళ్ళ మధ్యని. కానీ ఆర్డిటి లేకపోతే సగం జనం మేము చచ్చిపోతాము. ఓకే. దీన్ని మొన్న ఆపేసిన దాని వలన చాలా మంది తిప్పట్లు పడినాం. అయిపోయి నేనైతే సార్ నాకు థైరాయిడ్ వచ్చింది. ఆపరేషన్ చేశారు. అంటే 20 ఏళ్ళు అవుతుంది. ఈడ మాత్రలు కొనుక్కొని పోయి తింటా అంటేనే బతుకుతున్నా. లేకపోతే ఇంకా దేవుని ఎలా చెప్పలేము. కానీ మొన్న ఆపేసిన దానికి చాలా బాధపడినాం. చాలా మేము ఇదిగాని చేసినాం. ఏమి ధర్నా చేసినాం నల్లమడ మండలంలో. చాలా మంది మాకు మళ్ళీ ఆర్డిటి కావాలి, ఆర్డిటి తీసేయకూడదు అని చాలా పట్టుబట్టి మేము తాండా నాయకులము ఒక 1000 మంది 100 మంది కట్ట ఒకసారి మేము అందరం నల్లమడ మండలంలో ఐకమత్యంగా పోయి మాట్లాడి దాన్ని మళ్ళీ మేమే తెచ్చుకోవాలా, మాకు కానే కావాలని చాలా పట్టుగా మాట్లాడినాం సార్. కానీ అనుకుండే కొద్దీ చాలా ఉంది. కానీ కొన్ని మంచుకు వస్తాయి, కొన్ని మంచుకు రావు. ఆ విధంగా అంటే గత ప్రభుత్వం కూడా దీని మీద అంత చర్యలు తీసుకోలేదు. అంటే వాళ్ళు కూడా కేంద్రంతో మాట్లాడినటువంటి దాఖలాలు లేవు. కానీ ఇప్పుడు ప్రభుత్వం మాత్రం నారా లోకేష్ గారు చొరవ చూపించి ఆయన కృషి వల్ల మళ్ళీ ఆర్డిటికి ఫారిన్ ఫండ్స్ అయితే రిలీజ్ అవుతున్నాయి. ఎలా అనిపిస్తుందండి? చాలా మేలు అవుతుంది సార్. ఇప్పుడు అప్పుడు ఆపేసిన దానికి మళ్ళీ ఇప్పుడు రన్నింగ్ తీసుకున్నారంటే చాలా దేవుడా కట్టే కదా. మళ్ళా బతికిచ్చే జనాల కోసమే కదా చేస్తున్నది. దాన్ని ఇంకా మనం చెడ్డ కాదు అనకూడదు. చాలా మంచిదే, మంచి పనినే ఇది. కానీ మనంతా ఏదో తీసేస్తారు పోతుంది అని అంటున్నప్పుడు
చాలా మంది ఏదేదో అనుకున్నారు, కానీ మళ్ళీ ఇప్పుడు వచ్చి మాకు అంతా సౌకర్యం చేస్తున్నదంటే ఎవరి వల్ల వచ్చిందంటారు? ఇప్పుడు మళ్ళీ తెచ్చుకొచ్చి ఇంకా మళ్ళీ అది కావాలా మా జనాలు చూడాలని చంద్రబాబు అన్నాడు కాబట్టి మంచిదే, దీన్ని తప్పులు పట్టడం ఏం కాదు. కాకపోతే ఇంకా మళ్ళీ అది పోతుందేమో అని చాలా మంది బాధపడుతున్నారు. అది ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం కూడా నిధుల్ని శాంక్షన్ చేసేదానికి మంజూరు చేసింది కదా. చేసిన వలన చాలా మంచిదే సార్. ఇదేమో చంద్రబాబు నాయుడు కానీ కనుక మనం మంచిదే, మళ్ళీ మనకు పోయే పానానికి మళ్ళీ ప్రాణం పోషాడనేదే మంచిది అనుకోవాల్సిందే సార్. థ్యాంక్ యూ సార్. అదే నమస్తే అండి. నమస్తే అండి. ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము దుద్దేకుంట నుంచి వస్తున్నాం సార్. ఓకే. బెల్గొప్ప మండలం. ఓకే. ఆర్డిటి ఎటువంటి సేవలు అందిస్తుంది మీకు? చాలా మంచి సేవలు అందిస్తుంది సార్. మాకు ఆరోగ్యంగా చాలా సదుపాయాలు చేకూరుస్తుంది. చాలా పర్వాలేదు సార్. ఇక్కడ ప్రభుత్వం కూడా అన్ని ఆర్డిటి సంస్థ ప్రత్యేక చర్య తీసుకొని మంచి సేవలు అందిస్తుంది సార్. ఓకే. అంటే 2021 దాకా ఆర్డిటికి విదేశీ నిధులు వచ్చాయి, ఆ తర్వాత విదేశీ నిధులు ఆగిపోయాయి. గత ప్రభుత్వం పట్టించుకోవాలా, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నారా లోకేష్ గారి కృషి వల్ల, నారా లోకేష్ గారి చొరవ వల్ల మళ్ళీ ఆర్డిటికి విదేశీ నిధులు వస్తున్నాయి కదా, ఎలా అనిపిస్తుంది మీకు? విదేశీ నిధులు వస్తున్నాయి, బాగా చేస్తున్నారు పనులు. నేను పర్వాలేదు సార్. అన్నీ ఎప్పటికెప్పుడు కావాల్సిన మెడిసిన్స్, ఎక్విప్మెంట్స్, డాక్టర్స్, నర్సులు ఏది కావాలి కొద్ది ఉన్నా అది తీసుకొచ్చుకొని దాన్ని బాగా ప్రజలకు సేవ, మంచి సేవ చేస్తున్నారు సార్. అంటే నారా లోకేష్ గారు చొరవ చూపించారు కదా. అదేమో ఎవరెవరు చూపించాలి కదా. నారా లోకేష్ చూపించాడు. ఇంకాను ఆర్డిటికి చాలా మంది ఇంకా సహాయ సహకారాలు అందిస్తున్నారు పరోక్షంగా. అందుకు బాగా. ఓకే. ఓకే, ధన్యవాదాలు. ధన్యవాదాలు సార్. ఆర్డిటి ఎలాంటి సేవలు అందిస్తుంది మీకు? ఆర్డిటి సార్, నేను నా పెళ్ళయి 17 సంవత్సరాలు అవుతుంది సార్. మాకు ఇల్లు సౌకర్యం ఇచ్చింది, నా కూతుర్లకు బట్టలు ప్రతి ఒక్కటి ఇచ్చింది సార్. గుడ్డు, రాగి సరి, ఆరోగ్యం బాగాలేకుంటే ఆర్డిటికి పోండి. ఇక్కడే 10-15 రోజుల వరకు ఉన్నాం సార్ మేము. ఓకే. నా చిన్న కూతురికి బాగాలేదు, మెరుగైన వైద్య సేవలు, ఆరోగ్య సేవలు అన్ని అందించింది సార్. నా కాన్పులు అన్నీ ఇడే సార్. ఓకే. మా అక్కయ్య కాన్పులు ఇడే సార్. 50,000 అడిగినారు ఫస్ట్ కాన్పులప్పటికి, ఈడికి వచ్చేసి 2,000 రూపాయలతో బయటకు పోయినారు. ఓకే. ఆర్డిటికి చాలా సేవ. ఓకే. అంటే ఆర్డిటికి 2021 దాకా విదేశాల నుంచి నిధులు వచ్చాయి, ఆ తర్వాత రాలేదు, గత ప్రభుత్వం కూడా పట్టించుకోలేదు. ఇప్పుడు మళ్ళీ నారా లోకేష్ గారి కృషి వల్ల ఆర్డిటికి మళ్ళీ విదేశాల నుంచి నిధులు వచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. ఎలా అనిపిస్తుందమ్మా? ఆయనకు ధన్యవాదాలు సార్. ఎవరికి? నారా లోకేష్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మోడీ సార్కి చాలా చాలా కృతజ్ఞతలు సార్. ఎందుకమ్మా? ఆయన మోడీ లేనిది మేమైతే లేం సార్. చాలా ధన్యవాదాలు సార్. ఓకే. మోడీనే. ఓకే. ఆయన తండ్రితో సమానంగా ప్రతి ఒక్క పిల్లలనితో, ప్రతి ఒక్క అక్క చెల్లెలతో కూడా చాలా బాగా మాట్లాడి అందరికీ సాయపడుతున్నాడు సార్. చంద్రబాబు గారు? చంద్రబాబు నాయుడుకి అంతే సార్. ప్రతి ఒక్కరికి వాళ్ళకి ధన్యవాదాలు సార్. ఓకే. పెద్దమ్మ నమస్తే అమ్మా. నమస్తే సార్. ఎక్కడి నుంచి వస్తున్నారు? మామల్పల్లి సార్. ఏం పేరు మీ పేరు? బాలనరసమ్మ సార్. ఓకే. ఆర్డిటి మీకు ఎటువంటి వైద్య సేవలు అందిస్తుంది? మాకు అన్ని సహాయాలు చేస్తున్నారు సార్. మేము డాక్టర్ దీంట్లో గ్రూప్లో ఉన్నాము. మాకు అన్ని సహాయాలు చేస్తున్నారు సార్. మాకు డబ్బులు వేసేది, మేము ఇద్దరు పిల్లల్ని, నా బిడ్డలు, డెలివర్లు అన్ని బాగా చూస్తున్నారు సార్. మాకు వీళ్ళే దేవతలు సార్. మాకు ఎందుకు? ఏమన్నా ఆపుతాలా బాగా చూస్తున్నారు. డబ్బులు తక్కువ. ఓకే. అంటే మీరు ఆపదల్లో ఉన్నప్పుడు ప్రతిసారి వీళ్ళు ఏదో ఒక రకంగా ఆదుకుంటున్నారంట సరే. ఓకే. అంటే 2021 దాకా ఆర్డిటికి విదేశాల నుంచి నిధులు వచ్చాయి. అప్పుడు వచ్చినాము, అప్పుడేమో సరిగ్గా చూసుకోలేదు సార్. అప్పుడు జనాలు రాలేదు. ఇప్పుడు వారం అయింది, వారం నుంచి బాగా జనాలు వచ్చి. అంటే నారా లోకేష్ గారి చొరవతో ఇప్పుడు మళ్ళీ విదేశాల నుంచి ఆర్డిటికి నిధులు వస్తున్నాయి కదా, ఎలా అనిపిస్తుందమ్మా? చాలా సంతోషమైంది సార్. సంతోషమై ఇప్పుడు బాగుండే వాళ్ళు, బాగలేని వాళ్ళు అంత బాగా లక్షణంగా ఉండి బాగా అనిపిస్తున్నారు సార్. బాగా చూసి అందరికీ సలహా బాగా చేస్తున్నారు, బాగా చూస్తున్నారు. ఎవరికి ఏముండేది అన్ని బాగా పరీక్ష చేసి, అక్షరాలు తీసి, క్యానింగ్లు అన్ని చేసి బాగా చూస్తున్నారు సార్. మాకు బాగా సంతోషం. మరి నారా లోకేష్ గారి చొరవ వల్ల కదా మళ్ళీ నిధులు వస్తుంది, ఎలా చాలా సంతోషం సార్. పిల్లలకి, మాకి, అందరికీ దేవుడు సహాయం చేస్తున్నాడు సార్. ఓకే. చంద్రబాబు గారిది ఎలా ఉంది పాలన? ఏం సార్ అంది పట్టించుకోము సార్ మేము. ఓకే. ఎందుకు వాళ్ళ ఊరికి పొద్దుబాకు వచ్చి డబ్బులు తినేకి వచ్చి ఓకే. జనాలు కాపాడే కాదు సార్.
ఓకే ఆర్డిటి అయితే మీకు సేవలు ఆర్డిటేనా సార్ మాకు ఈ సేవలు అందించేది ఓకే రైట్ అమ్మా